హాయ్ అండి. ఈ సంక్రాంతి పుణ్యమాని పర్ఫెక్ట్ కొలతలతో అందరూ నేర్చేసుకున్నారండి పిండి వంటలు వండటం. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టేశారు కదండి ప్రతి ఒక్కళ్ళు కొలతలతో, అందుకని చెప్పి నేర్చేసుకున్నారు. నేనైతే ఇప్పుడు కొలతలు చెప్పట్లేదు కానీ ఈ సంక్రాంతి ముచ్చట్లయితే కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. సంక్రాంతికి పిల్లలు వస్తారని ఎదురు చూస్తూ నెలల ముందే మొదలు పెట్టేస్తామండి మనం ఎదురు చూపులు. ఎప్పుడొస్తావు అని. ఆ రోజు రానే వస్తుంది. పండగకి బయలుదేరుతున్నాము, ముందు రోజే వచ్చేస్తున్నాము అంటారు చూడండి. అప్పుడు ఉంటుంది అనమాట. అస్సలు నిద్రే పట్టదు. వాళ్ళకి అవి వండి పెట్టాలి, ఇవి వండి పెట్టాలి, టైంకి వండి పెట్టగలదుమా లేదా అనుకుంటూనే ఉంటాము. బయలుదేరే రోజునైతే మనకు అసలు నిద్రే పట్టదు. ప్రతి తల్లికి అంతేనండి, నా ఒక్కదానికనే చెప్పట్లేదు. ప్రతి తల్లి కూడా అలాగే ఎదురు చూస్తుంది. ఇదివరకైతే కూతురు కోసం, అల్లుడి కోసం ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు కొడుకు కోడళ్ళ కోసం కూడా ఎదురు చూడవలసి వస్తుందండోయ్. ఎందుకంటే జాబ్ గురించి కొడుకు కోడళ్ళు కూడా దూరంగానే ఉంటున్నారండి. హైదరాబాద్ అవ్వచ్చు, ఇంకో ఊరు అవ్వచ్చు. అలా ఎదురు చూస్తుంటాం. నేనైతే మా అబ్బాయి, అల్లుడు, మా పాప కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి. వాళ్ళైతే రానే వచ్చారు. పండగ 3 రోజులు అలా గడిచిపోయాయండి. టైంకి వండి పెట్టడం కాదండి, అది అసలు టైంకే తినలేదు. వాళ్ళకి ఇష్టమైనవి వండుతాము, ఆ టేబుల్ మీద ఎదురు చూస్తూ ఉంటాం. అటు తిరుగుతాడు, ఇలా తిరుగుతాడు మా అబ్బాయి. షాప్ దగ్గరికి వెళ్తాడు, ఇంటికి వస్తాడు. అలా తిరగడమే సరిపోతుంది వాడికి. సరదాగా బయటికి వెళ్ళటం కూడా తక్కువేనండి. ఎక్కువగా మాకు కూల్ డ్రింక్ షాప్ దగ్గరే ఉంటాడు మా అబ్బాయి. ఇదిగోనండి, ఇలా అయితే కొన్ని విషయాల్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సరేనండి, ఇప్పుడైతే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. మన సబ్స్క్రైబర్ గారు ఒక ఆయన సాఫ్ట్వేరు జాబ్ చేస్తారంటండి, వెంకట్ గారు. నన్నైతే కలిశారు పండగలో. ఆయన ఏమన్నారంటే, మీ ఛానల్ చూస్తానండి, మీ వీడియోస్ అన్నీ బాగుంటాయి, మీ వంటలు అవి బాగుంటాయి అన్నారు. అన్నీ కొలతలు ఇంకా బాగా చెప్పండి అన్నారు. అప్పుడు అనుకున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా ఆయన ఇంత డీప్గా వెళ్ళి నా వీడియోస్ చూస్తున్నారంటే నాకు ఎంతో ఆనందం అనిపించింది. అది చెప్పారు. తర్వాత ఇంకో విషయం కూడా అన్నారు, మీరు ఈజీ అని పలుకుతున్నారు, ఈజీ అని పలకండి అని. అది ఇప్పటికీ నాకు అర్థం అవ్వట్లేదు. ఈజీకి ఏంటి తేడా అని. చాలా ఈజీగా అయిపోతుంది అని అంటాను నేను. ఆ సాఫ్ట్వేర్ జాబు ఆయన పేరు వెంకట్. ఆ వెంకట్ గారు అలా చెప్పేసరికి నాకు అవునా, నేను అలా చెప్తున్నానా అనుకున్నాను. ఆయన అంతలా చూస్తున్నారంటే నాకు ఎంత ఆనందం అనిపించిందో తెలుసండి. నిజమే కదా, మన వీడియోస్ చూసి అందులో ఉన్నాయి లోపాలు చెప్పేసరికి లోపాలు కనిపించవండి, వాళ్ళు చూస్తున్నారన్న ఆనందమే కనిపించింది నాకైతే చాలా సంతోషం వేసింది ఆయన చూస్తున్నారని. ఇంకో విషయం కూడా చెప్పారు, మీ ఛానల్ పేరు వంటల ఛానల్ అని మార్చండి అని. వంటల ఛానల్ అని మార్చడానికి పిల్లల వీడియోస్ కూడా పెడతాను కదా, అందుకోసమని కుదరదండి, ఇలాగే ఉంచుతాను, కొన్ని రోజులైతే తర్వాత చూద్దాం అన్నాను. ఇంకో విషయం ఏంటంటే అండి, కొలతలు ఎందుకంటే నేను ప్రాసెస్ చూపిస్తూ ఏదైనా స్టోరీ చెప్పాను అనుకోండి, దానికి కొలతలు ఉండవు. మీకు తెలుస్తూ చూసుకుంటారు కదా అన్నట్టుగా చెప్పేస్తూ ఉంటానన్నమాట. అలా జరిగిందండి పండుగలో, అదొక విషయం. తర్వాత అయితే పండుగలో అయితే నేనేమీ వండేయలేదండి. పిల్లలు వెళ్తున్నారని చెప్పేసి కొబ్బరి అరిసెలు, పావుకుండలు, గులాబీ గుత్తులు, కజ్జికాయలు అయితే వండేశాను. పిల్లల్ని పంపించేటప్పుడు వస్తారని ఎంత సంతోషంగా ఎదురు చూస్తామో, వెళ్ళేటప్పుడు అంత బాధ అనిపిస్తుందండి. నిజంగా నేనైతే ఏడ్చేసానండి పిల్లలు వెళ్ళేటప్పుడు. ప్రతి తల్లి ఏడుస్తుంది కానండి, ఎందుకో నాకైతే ఇంకా ఏడుపు ఆగలేదు. ఆయన అయితే ఏడుస్తూ పంపించకూడదు అనేసి అన్నారు. యశ్వంత్, కీర్తి అయితే మమ్మీ, డాడీ, మావయ్య వాళ్ళు కూడా తిరిగేశారండి మా దగ్గర కూడా లేకుండా. ఇలా జరిగిందండి మా పండగ. అదండి నా పండగ విశేషాలు. ఆ వెంకట్ గారు నన్ను కలుసుకోవడం, నేను వెంకట్ గారిని కలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఈ విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.